హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 4th వీడియో. అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి సొల్యూషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూస్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏదైనా ఒకటేనండి. సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. దాంతో పాటుగా ఎగ్జాంపుల్ 3, 4, 5, 6 అయితే కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అండ్ కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నేను సెకండ్ చాప్టర్లో అంటే పాలినామియల్ చాప్టర్లో హౌ టు ఫైండ్ జీరోస్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని నేను అక్కడ ఆల్రెడీ చెప్పానండి. కంపల్సరీగా వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో సెపరేట్గా ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఆ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి, ఇది నా రిక్వెస్ట్, ఓకేనా? కంపల్సరీగా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సరే, సొల్యూషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు సొల్యూషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పాను. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనే ఒక ఈక్వేషన్ తీసుకుంటే సొల్యూషన్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ దట్ సాటిస్ఫై ఏ ఈక్వేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 2 నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అంటే ఈక్వేషన్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత అవుతుందండి? ఎల్హెచ్ఎస్ అంటే ఎక్స్ ప్లస్ వై కదా. సో ఎక్స్ అంటే 3, వై అంటే 2. సో 3 + 2 అంటే 5. దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఆ ఈక్వేషన్గా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతే అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్గా వస్తే అప్పుడు దాన్ని ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ని సొల్యూషన్ పిలుస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే అంటే ఇది. ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏంటంటే చూడండి, ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసే వేరియబుల్ ఏంటి? మెయిన్లీ ఎక్స్, ఓకేనా? అంటే ఇంకా చెప్పాలంటే ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ that satisfy the given quadratic equation is called a solution of the quadratic equation. ఓకేనా? సో ఇది సేమ్ టు సేమ్ అండి. మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసి, ఓకేనా? నేను వీడియో చూడమని చెప్పాను కదా, అందులో చెప్పాను. సేమ్ టు సేమ్, అసలు ఏమి చేంజ్ ఉండదు. అదే ప్రాసెస్ ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటాం, ఓకేనా? మీరు ఆ వీడియో చూస్తారనుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. అక్కడ మనం లాస్ట్ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి? ఈక్వల్ టు 0 చేసి 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ ఈక్వేషన్కి అవే సొల్యూషన్స్ మాట. అంటే మనం ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటాం కాబట్టి అక్కడైతే పాలినామియల్ అండి. అప్పుడు దీని ఆన్సర్ మొత్తానికి 0 ఈక్వల్ చేసి జీరోస్ కనిపెడతాం, ఓకేనా? ఇక్కడేంటి? డైరెక్ట్ 0కి ఈక్వల్ అవుతుంది, అందుకని చెప్పే మనం దీన్ని ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసేసి డైరెక్ట్గా మనం ఇక్కడ ఎలా అయితే చేస్తామో అలా చేసేస్తాం. అప్పుడు వచ్చిన రెండు ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే జీరోస్ అంటాం కదా, ఇక్కడ మనం సొల్యూషన్స్ అని అంటాము. ఇంకా ఎక్కువగా యూజ్ చేసేది రూట్స్, ఓకేనా? ఇదే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం, ఓకేనా ఫ్రెండ్స్? సరే, అలాంటి రూట్స్ ఎన్ని ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి? 2 ఉంటాయి. లైక్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పానండి? 2 జీరోస్ ఉంటాయి. డిగ్రీ 2 కాబట్టి 2 జీరోస్ ఉంటాయని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి. సరే, ఎగ్జాంపుల్కి ఒకటి చూస్తే, ఇది నార్మల్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్లో కాదు. సో x² + 5x + 6 = 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ వాల్యూ చూద్దాం. ఎల్హెచ్ఎస్ అంటే ఇదే కదా. సో ఇది ఎక్స్ ప్లస్ -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2² + 5 × -2 + 6. -2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అనేది మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్దండి. 2కి వచ్చినప్పుడు 2² అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ -5 × 2 10 + 6. సో చూడండి, 4 + 6 అంటే +10, +10 - 10 అంటే 0. సో ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా 0ఏ. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయింది ఎప్పుడు? ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఏ సొల్యూషన్ అని అనొచ్చు. బట్ మనం ఎక్కువగా రూట్స్ అనేది యూజ్ చేస్తాం, రూట్ అనే కాన్సెప్ట్. ఈ రూట్ అంటే ఏం లేదండి, మరి కొత్త వర్డ్ అనుకుంటారేమో. అక్కడ మనం పాలినామియల్స్ జీరోస్ అని అంటాం కదా, ఇక్కడ రూట్స్ అని అంటాం అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో ఇలాంటి రూట్స్ ఎన్ని ఉంటాయి? దీనికి 2 ఉంటాయి. ఆల్రెడీ మనం ఒక ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకోటి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్?
సరే, ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూజ్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నానండి, కంపల్సరీగా ఆ పాలినామిల్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అది చూస్తే ఇవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా? అది చూసిన తర్వాత ఇది చూడండి. సరే, ఎగ్జాంపుల్ 3 మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చిన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తున్నానండి. 2x² - 5x + 3 = 0. అదే పాలినామిల్ అనుకోండి, మనం ఇక్కడ 0 ఉండకుండా డైరెక్ట్గా 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసి అప్పుడు 0కి ఈక్వల్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా =0 ఉంటుంది కాబట్టి మనం ఇటు సైడ్ దాన్ని ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోద్ది. సో ప్రాసెస్ ఏంటండి, ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ అంటే 2 × 3 6. తర్వాత ఏం చేస్తాం మనము, 6 ఏ టేబుల్స్గా ఎక్కడ వచ్చిందో చూసుకుంటాం. 1 × 6 6, తర్వాత 2 × 3 3, 3 × 2 6, తర్వాత 6 × 1. అంటే బేసిక్గా మనం రాసుకుంటాము, వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. అంటే పాలినామియల్ చాప్టర్స్ మీరు ఆల్రెడీ చేసేస్తే మీకు చాలా ఈజీగా చేసేస్తారు ఇవి. బట్ ఇన్ కేస్ చేయకపోతే మాత్రం ప్రాక్టీస్ చేయాలి మరి. సరే అండి, ఇప్పుడు ఇది రాసుకున్న తర్వాత మిడిల్ నెంబర్ ఎంత ఉందో చూసుకోండి. ఎంత ఉందండి, మనకి -5 ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ సింబల్స్ పెట్టాలి, వీటి మధ్య ప్లస్లు కానీ మైనస్లు కానీ పెడితే ఆన్సర్ ఇది రావాలి. నెక్స్ట్ ఇంటూ చేస్తే ఇది రావాలి. అలాంటి 2 నెంబర్స్ ఎతకాలి, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, 1 - 6 అంటే -5 వస్తుంది. కానీ ఇంటూ చేసి చూడండి, +1 × -6 ఎంత, ఇంటూ చేస్తే -6 వస్తుంది. కానీ మనకి +6 రావాలి కాబట్టి ఇది కుదరదు, ఈ 2 నెంబర్స్ కుదరవు. మరి మీరు అలా ప్లస్ మైనస్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోతే అసలు కుదరదు. అంటే -5 వస్తే ఇది వస్తే ఇది రాదు, ఇది వస్తే ఇది రాదు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ ప్లస్ పెట్టామనుకోండి, 2 + 3 +5 వస్తుంది. కానీ ఇక్కడ మనకి -5 రావాలి. పోనీ ఇక్కడ మైనస్ పెట్టేస్తే 2 - 3 -1, కానీ ఇక్కడ మనకి -5 రావాలి కాబట్టి కుదరదు. ఇక మీరు ఈ మధ్యలో ఏది పెట్టినా కుదరలేనప్పుడు రెండింటికి సింబల్స్ మార్చేసేయండి. అంటే రెండింటికి మైనస్ పెట్టేయండి. ఇప్పుడు చూడండి, -2 - 3 -5 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ +2 × 3 6 వస్తుంది. సో ఇవే ఆ 2 నెంబర్స్, అంటే 2x². ఇప్పుడు మన 2 నెంబర్స్ దొరికినాయి కదండి. ఏంటి, -2 - 3. -2 పక్కన x పెట్టండి, అలాగే -3 పక్కన x పెట్టండి. ఈ +3 = 0. తర్వాత ఇదొక పార్ట్ అనుకుంటాము, ఇదొక పార్ట్ అనుకుంటాం. సో ఇందులో కామన్గా ఏమున్నది చూడండి, 2 కామన్గా ఉన్నది, దాంతోపాటు x కూడా కామన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ x² అంటే x × x అని, ఇక్కడ x. సో ఒక x కామన్గా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ 2 కామన్ తీస్తాం, x² ఒక x కామన్ తీస్తాం కాబట్టి ఒక x ఉంటుందండి. -2 కామన్ తీస్తాం, x కామన్ తీస్తాం కాబట్టి 1, ఓకేనా? ఇక్కడ కూడా మీకు కంపల్సరీగా x - 1 వస్తుంది, ఓకేనా? x - 1 వస్తుంది. అయితే మరి ఇక్కడ రెండింటికి 3 ఉంది కాబట్టి సో 3 కంపల్సరీగా కామన్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ప్లస్ పెట్టాగా మైనస్ పెట్టాగా చూసుకోండి. ప్లస్ పెట్టేసరి అనుకోండి, +3 × x +3x, కానీ ఇక్కడ మనకు -3x కావాలి కదా, అంటే మైనస్ పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, మీకు కామన్ చేసింది కరెక్టో కాదో తెలియాలంటే ఇంటూ చేసుకుని చూస్తే పై వాల్యూ వచ్చేయాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామండి, ఈ x - 1 ఒకసారి రాసుకుంటాము. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏంటి, 2x - 3 2x - 3 = 0. ఇప్పుడు చూడండి, 2 వాల్యూస్ని ప్రొడక్ట్ చేస్తే 0 అవుతుంది. అంటే కంపల్సరీగా ఇదైనా 0 అవ్వాలి, లేదంటే ఇదైనా 0 అవ్వాలి. అంటే x - 1 = 0 ఆర్ 2x - 3 = 0. సో x -1 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +1, 2x -3 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +3 అండి. సో 2x = 3 ఇంటూ చేస్తుంది కదా 2 ఇక్కడ. సో x = 3/2. Therefore 1, 3/2 are the roots. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 అండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6x² - x - 2 = 0 అని ఇచ్చారు. సో సేమ్ ప్రాసెస్, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ +6 × -2 అంటే -12. తర్వాత ఈ 12కి ఫ్యాక్టర్స్ రాసేసుకుందాం. 1 × 12, తర్వాత ఫ్యాక్టర్స్ కదా యాక్చువల్లీ, అంటే ఆ 12 ఏ టేబుల్స్లో ఎక్కడ వస్తుంది అన్నది రాసుకుంటాము.
నెక్స్ట్ 2 ఇంటూ 6, 3 ఇంటూ 4, 3 4 జా 12, నెక్స్ట్ 4 ఇంటూ 3, నెక్స్ట్ 6 ఇంటూ 2, నెక్స్ట్ 12 ఇంటూ 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మధ్యలో నెంబర్ ఎంత ఉంది చూడండి, మైనస్ అంటే -1 అన్నట్టు. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ మైనస్ పెడిస్తే ఆన్సర్ వచ్చేసింది చూడండి. 3 - 4 -1, నెక్స్ట్ 3 ఇంటూ -4 అంటే -12. సో ఈజీగా మనకు దొరికేసింది ఏంటి, +3 - 4. సో చూడండి, సో 6x², దీన్ని ఎలా రాస్తామండి, +3x తర్వాత -4x - 2 = 0. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ 6 నేను 3 ఇంటూ 2గా రాసుకోవచ్చుగా, అవునా? అలాగే ఈ 4ని కూడా 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. జాగ్రత్త చూడండి, ఇది ఒక పార్ట్ అనుకుందాము, నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోని కామన్గా 3 ఒకటి ఉంది. నెక్స్ట్ x² అంటే ఇందాక చెప్పాను x ఇంటూ x అని, అంటే 2x ఉన్నట్టు. ఇక్కడ ఒక x ఉంది అంటే ఒక x కామన్గా బయటికి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమున్నది, ఇంకా 3 కామన్ తీస్తాం, ఒక x కామన్ తీస్తాం అంటే ఇంకేముంది, ఒక 2 ఒక x. సో 2x ప్లస్ 3 కామన్ తీస్తాం, x కామన్ తీస్తాం అంటే +1 మైనస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సింబల్ వేయకుండా డైరెక్ట్ కామన్ తీసుకున్న పర్లేదు, లేదంటే ఇదే వాల్యూ ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, కామన్ తీద్దాం. 2 కామన్గా ఉంది కదండి, ఇక్కడ ఉంది అంటే 2. ఇంక ఇక్కడ ఏముంటుంది, ఒక 2 కామన్ తీస్తాం కాబట్టి ఇంకో 2 ఉంటుంది, x ఉంది. అలాగే ఇక్కడ 2 కామన్ తీస్తాం కాబట్టి 1 ఉంటుంది. ఇప్పుడు సింబల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసేసి లోపల ప్లస్ పెట్టేయండి. సో ఇప్పుడు ఇంటూ చేసి చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2x 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్, సరిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామండి, 2x + 1 ఇంటూ ఇంకా రిమైనింగ్ 3x - 2 = 0. సో నెక్స్ట్ 2x + 1 = 0 ఆర్ 3x - 2 = 0. సో 2x +1 అటుపక్క పంపించేయండి, ఆర్ ఇక్కడ -2 అటుపక్క పంపించేయండి, +2. సో x -1/2 ఆర్ x 2/3. Therefore, -1/2, 2/3 are the roots of the given quadratic equation. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 5 ఇది చాలా జాగ్రత్త చూడండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి కొంచెం సింప్లిఫికేషన్ మారుతుంది. ఇక్కడ జనరల్గా మనం ప్రాసెస్ని ఫాలో అయిపోతే చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే 3 ఇంటూ 2 6, ఓకే మనం 6కి కూడా ఫ్యాక్టర్స్ రాసుకుంటాం, 1 ఇంటూ 6, 3 ఇంటూ 2, 2 ఇంటూ 3, 6 ఇంటూ 1 అని. కానీ ఇక్కడ మిడిల్ నెంబర్ చూసుకుంటే 2√6 ఉంది, 2√6 ఉంది. సో ఇక్కడ మనం ప్లస్కి పెట్టినా మైనస్కి పెట్టినా లేదంటే రెండింటికి మైనస్కి పెట్టినా కానీ 2√6 వచ్చే ఛాన్స్ అయితే ఉండదు, అవునా కదా. మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఇందాక చూడండి కామన్ తీస్తున్నాం కదా, ఇలా కామన్ తీసి అప్పుడు 2 ఫ్యాక్టర్స్కి స్ప్లిట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఇందులోంచి కామన్ తీయడానికి మనం రాసుకోవాలి, 2 పార్ట్స్ కింద చేసుకోవాలి. 2 పార్ట్స్ కింద చేసుకోవాలంటే ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, -2√6 ఉంది కదా, -2√6 2 ఇంటూ √6 ఇంటూ x అని ఉంది కదా. అంటే నేను దీన్ని -√6 ఇంటూ x -√6 ఇంటూ xగా రాస్తానండి. ఇప్పుడు చూడండి, కాసేపటికి ఇదంతా y అని అనుకోండి మీకు డౌట్ వస్తే, ఓకేనా. ఇప్పుడు చూడండి, -y అంటే ఏమవుతుంది, -2y. y అంటే ఎంత అనుకోమని చెప్పాను, √6 ఇంటూ x కదా, అంటే √6 ఇంటూ x. సో చూడండి, అంటే ఈ -2 ఇంటూ √6 ఇంటూ xని నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదండి. ఏ విధంగాని చూడండి, 3x² మైనస్ √6 ఇంటూ x మైనస్ √6 ఇంటూ x ప్లస్ 2 = 0. అంటే ఈ మైనస్ని ఈ విధంగా రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సరే, ఇలా ఎందుకు రాశాను అంటే, మరి నేను కామన్ తీయాలంటే నాకు 2 పార్ట్స్ కావాలి కదండి, అవునా కదా. 2 ఫ్యాక్టర్స్ మనం తెచ్చుకోవాలి చివరికి, అందుకోసం నేను కామన్ తీయాలంటే నాకు ఫస్ట్ 2 పార్ట్స్ కావాలి కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడగండి, ఈ రెండిట్లోని కామన్గా ఏముంది అన్నది. ఇక్కడ 3ని నేను ఏ విధంగా రాస్తానంటే √3 ఇంటూ √3గా రాస్తాను. ఎలా రాస్తామంటే, ఇప్పుడు చూడండి, √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్, అంతే కదండి. ఏ ఇంటూ ఏ అంటే మనం ఏ రాసుకుంటాం జనరల్గా a². అలాగే √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. సో √2 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 3 వస్తుంది.
అంటే 3ని నేను ఈ విధంగా రాసుకోవచ్చనే కదా అర్థం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. అంటే ఈ 3ని ఈ విధంగా రాస్తాను. √3 ఇంటూ √3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఇక్కడ 6ని ఎలా రాస్తా? √6ని ఎలా రాస్తానంటే √2 ఇంటూ √3గా రాస్తున్నానండి. ఎందుకంటే √6 అంటే √2 ఇంటూ √3. సో, చూడండి ఈ √6ని √2 ఇంటూ √3గా రాస్తాను. ఈ ఎక్స్ అలాగే ఉంటుంది. అలాగే ఈ √6ని కూడా √2 ఇంటూ √3గా రాస్తున్నాను. ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ మళ్ళీ 2ని √2 ఇంటూ √2గా రాస్తానండి. ఓకేనా? ఈక్వల్ టు 0. ఇలా నేను ఎందుకు రాశాను అంటే ఇప్పుడు ఇలా ఉన్నదనుకోండి, మనకు అసలు కామన్ తీయడానికి ఎక్స్ తప్ప నెంబర్ రావట్లేదు. ఇక్కడ ఎక్స్ కూడా రావట్లేదు అసలు. అందుకని నేను కొంచెం మార్చాను. ఇప్పుడు చూడండి, కామన్గా √3 √2 కనబడుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఒక పార్ట్ అనుకుందాము, ఇదంతా ఒక పార్ట్ అనుకుందాం. సో, ఇక్కడ చూడండి √3 ఒకటి కామన్గా ఉంది. అలాగే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ కదంటే ఒక ఎక్స్ కామన్ వస్తుంది. ఇంకేం మిగులుతున్నాయి ఇక్కడ? ఒకటి కామన్ తీస్తాం. ఇంకా ఒక √3 ఉంది. అలాగే ఒక ఎక్స్ ఉంది. ఇంకా మైనస్ √3 కామన్ తీస్తాం, ఎక్స్ కూడా కామన్ తీస్తాం. అంటే ఇంకేం మిగిలింది? √2. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా కంపల్సరీగా, లేదంటే ఇక్కడ కూడా డైరెక్ట్ కామన్ తీద్దాము. లేదు మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇదే పార్ట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత మధ్యలో వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ కూడా కామన్ తీసేద్దాం. ఫస్ట్ నెంబర్స్ నుంచి వద్దాం. చూడండి, √2 ఉంది కదా కామన్గా. సో, √2 కామన్ తీసేస్తే ఇంకేముంటుందండి? ఇక్కడ √3 ఇంటూ ఎక్స్. సింబల్స్ తర్వాత వేద్దాం. ఇక్కడ ఒకటి కామన్ తీస్తాం కాబట్టి ఒక √2 ఈక్వల్ టు 0. అంతే కదా? ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెడితే పై వాల్యూ వస్తుందా, లేదంటే మైనస్ పెడితే పై వాల్యూ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మైనస్ పెట్టామనుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోతుంది కదా. సో, మైనస్ పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామండి? √3 ఇంటూ ఎక్స్ మైనస్ √2 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏంటి? మరి లోపల అదే ఉంది, బయట వాల్యూ కూడా అదే. సో, √3 ఇంటూ ఎక్స్ మైనస్ √2 ఈక్వల్ టు 0. అప్పుడు మనం ఏం చేస్తాం? √3 ఇంటూ ఎక్స్ మైనస్ √2 ఈక్వల్ టు 0. అంటే ఇదైనా 0కి ఈక్వల్ అవ్వాలి, లేదా ఇదైనా 0 అవ్వాలి. ఇక్కడ రెండు సేమ్ కాబట్టి మళ్ళీ మనం డబుల్ వేయాలి. సరే, మనకి ఎక్స్ కావాలి కదండి. మైనస్ √2ని ఎడపకు పంపించేయండి. ఏమవుతుంది? ప్లస్ √2. ఆర్ ఇక్కడ కూడా సేమ్ కదా. కంగారులో ఈ √x పెట్టకూడదండి. √x ఉండదు, ఓన్లీ 3కి మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. ఆర్ x ఈజ్ ఈక్వల్ టు √2/√3. దేర్ఫోర్ దీన్నే √2/3 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే న్యూమరేటర్కి డినోమినేటర్కి రూట్ ఉంది కాబట్టి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో, √2/3, ఈజ్ ఏ ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా? సో, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే మీకు కామన్ తీయడం ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అంటే చూసిన వెంటనే వచ్చేది కదండి, అది మనకి అర్థమైనా కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓన్గా మీకు వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీకు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మామూలుగా సమ చూసినప్పుడు అర్థమైనట్టు ఉంటుంది, కానీ మనం ఓన్గా చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ఏంటంటే మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చూడకుండా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఎగ్జామ్ టైంకి. ఓకేనా? ఓకే, ఇంక ఎగ్జాంపుల్ 6 చూసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 6 ఇది యాక్చువల్గా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే దీనికి క్వశ్చన్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, అంటే ఈ లెసన్ స్టార్టింగ్లో మీకు టెక్స్ట్ బుక్లో సెక్షన్ 4.1 అని చెప్పి అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ కాదు, నార్మల్గా మీకు చాప్టర్లో ఇంట్రడక్షన్ చెప్తారు కదా ఎగ్జాంపుల్స్, ఆ టైప్ ఎగ్జాంపుల్. అందులో ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి ఒక ఈక్వేషన్ క్రియేట్ చేసి ఉంచేసారు అక్కడ. టెక్స్ట్ బుక్లో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాడంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసి నువ్వు ఆ ప్రేయర్ హాల్, అంటే ఆ ఎగ్జాంపుల్ ప్రేయర్ హాల్కి సంబంధించిందన్నమాట. మనము లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రేయర్ హాల్ లెంత్ బ్రెడ్త్ అంటే అక్కడ ఇచ్చిన దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అది చూస్తే అర్థమవుతుంది. ఒకసారి సెక్షన్ 4.1 చూడండి టెక్స్ట్ బుక్లో. అక్కడ ఎక్స్ బ్రెడ్త్ ఆఫ్ ద హాల్ అన్నాడు, అలాగే 2x+1 అనేది లెంత్ ఆఫ్ ద హాల్ అన్నాడు, అండ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. సో, అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాశాను. అందుకని ఇది మ్యాక్సిమం ఎగ్జామ్గా అడిగే ఛాన్స్ అయితే ఉండదు.
బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు అలవాటు అవుతుందని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు మన గోల్ ఏంటంటే దీన్ని సాల్వ్ చేయాలి. 2x² + x - 300 = 0. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి 2 × 300. ఇక్కడ స్క్వేర్ రూట్ నెంబర్స్ అది లేవు కాబట్టి మనం నార్మల్ ప్రాసెస్ని ఫాలో అయిపోద్దాం. సో 2 × 300 అంటే 600. సో జాగ్రత్త చూడండి, 600కి మనం రాయాలంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి, చాలా ఎక్కువ. ఓకేనా? మరి ఏం చేద్దాము అంటే ఒకసారి మధ్యలో ఎంత నెంబర్ ఉంది చూడండి, +1 ఉందండి. ఎంత ఉందండి? +1. ఇప్పుడు ఒకవేళ నెంబర్స్ని ఏమన్నా వెతుకుతాం మనం. ఇప్పుడు 600 అంటే 30 × 20 చేస్తే 600 వస్తుంది. అలా మనం ర్యాండమ్గా చూసుకోవాలి ఏ నెంబర్స్ ఇంటూ చేస్తే 600 వస్తుంది అన్నది. లేదా 60 × 10 చేసినా 600 వస్తుంది, లేదంటే 10 × 60 ఇలాంటివి. ఓకేనా? ఇప్పుడు మరి మనకి ప్లస్ చేసినా మైనస్ చేసినా కానీ 1 రావాలి, ఇంటూ చేస్తే 600 రావాలి. ఓకేనా? సో ర్యాండమ్గా మనం చూసుకుంటే 24, 25 తీసుకున్నాం అనుకోండి. అంటే 25 అనే ఐడియా నాకు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు 4 25 100 కదండి. 4 25 చేస్తే 100 వస్తుంది. అంటే మనకి 600 రావాలి, అవునా? అంటే 6 × 6, 6 × 4 24 కదండి, ఇంటూ 25 = 600. ఈ విధంగా ప్లాన్ చేసాం అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు మామూలుగా 4 × 25 అంటే 100 కదా, మనకి 600 గోల్. అంటే నేను ఏం చేస్తానంటే 6 ఇంటూ చేశాను, 600 అవుద్దాను. మరి నేను RHSని ఇంటూ చేసినప్పుడు LHSని కూడా ఇంటూ చేయాలి కదా. సో 6 × 4 అంటే 24 × 25 అంటే 600 వచ్చింది. సో ఇక్కడ రెండు నెంబర్స్ నాకు కుదురుతున్నాయి. ఎందుకంటే 24 × 25 లేదా 25 × 24 ఈ రెండింటి మధ్య మనం మైనస్ పెట్టాం అనుకోండి. ఒక్క నిమిషము, సారీ ఇక్కడ +2 × -300 అంటే -600 కదండి, అవునా కదా? సరే, ఇప్పుడు 24 × 25 రెండు నెంబర్స్ దొరికాయి మనకి, ఇంటూ చేస్తే 600 వస్తుంది. ఇక్కడ చూడండి 25 - 24 అంటే +1, ఇంటూ చేసినా కూడా -600. సో అయ్యే ఆన్సర్. అంటే ఏ రాసుకోవచ్చండి, 2x² + 25x - 24x - 300 = 0. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఇదొక పార్ట్ అని అనుకుందాము, ఇదొక పార్ట్ అని అనుకుందాము. అప్పుడు మనకి ఇక్కడ x కామన్ వస్తుంది కదండి, ఇంకేం కామన్ రావు. 2x + 25 ఇది కామన్ తీయడానికి కుదరదు. ఇక్కడ కూడా కంపల్సరీగా 2x + 25 వస్తుంది. ఓకేనా? ఇంకా మీకు అర్థమయ్యేగా చెప్పాలి అంటే దీన్ని 2 × 12 లేదంటే 12 × 2గా రాసేద్దామండి. 12 2 = 24. దీన్ని 12 × 25. ఓకేనా? ఎందుకంటే 4 25 సో 100, 300 అంటే 4 + 4 + 4 అంటే 12, 12 25 300. ఇప్పుడు ఈ రెండింటిలోనే కామన్గా ఏముంది, 12 కామన్గా ఉంది. సో ఇంకేం మిగులుతున్నాయండి, 2x, అలాగే 25. ఇప్పుడు చూడండి రెండింటికి మైనస్ ఉంది, అంటే మైనస్ కూడా కామన్ తీసేయచ్చు. సో ఇంక మైనస్ కామన్ తీసామంటే లోపల ప్లస్ ఉంటుంది, = 0. సో ఇప్పుడు ఏం చేద్దామండి, 2x + 25 × x - 12 = 0. సో 2x + 25 = 0 or x - 12 = 0. సో x +25 నెట్పక్క వెళ్ళిపోతే ఏమవుతుందండి, -25. x = 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది, ఆర్ మైనస్ బ్యాగ్ అటు సైడ్కి వెళ్ళిపోతే ప్లస్. సో x = 12 or x = -25/2 is the root or the roots of the given quadratic equation. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ దీని నెక్స్ట్ వీడియోలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి, వాటిని అన్నింటినీ కూడా మనం సాల్వ్ చేద్దాం. మీకు మాత్రం నేను చెప్పాను కదా, కంపల్సరీగా పాలినామియల్స్ వీడియో అయితే చూడండి.